హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచిలో. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ షాప్లో ఎంత టేస్టీగా రుచిగా గుల్లగా ఉంటుందో అంతకంటే బాగా వచ్చేటట్టు మైసూర్పాకు పక్క కొలతలతో ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సింది 1 కప్పు శనగపిండి. 1 కప్పు శనగపిండికి అదే కప్పుతో 2 కప్పుల పంచదార, ఒక 2 కప్పుల ఆయిల్ కానీ నెయ్యి కానీ, మీరు ప్యూర్ గీతో చేసుకోవాలంటే 2 కప్పుల నెయ్యి తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్, 1 కప్పు నెయ్యి తీసుకున్నా. పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఇలాంటివి వేస్తే అప్పటికి బాగుంటుంది కానీ వాసన వచ్చేస్తుంది. సో సన్ఫ్లవర్ ఆయిల్కి ఎటువంటి వాసన ఉంటుంది కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ నెయ్యి కలిపి తీసుకున్నా. దీనికి ఖచ్చితంగా ఈ శనగపిండిని అయితే జల్లించుకోవాలండి. ఇలా ఈ 1 కప్పు శనగపిండిని పిండి జల్లెడతో జల్లించుకోవాలి. ఇలా ఏమన్నా సన్న ఉండలాగా వస్తే తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో, ఇత్తడి గిన్నె లాంటి దానిలో ఒక గిన్నెని తీసుకొని దానిలోకి మనం తీసుకున్న ఈ 2 కప్పుల పంచదారని వేసేయాలి. ఈ 2 కప్పుల పంచదారకి 1/4 కప్పు దాకా నీళ్లు పోసి తీగ పాకం రానియాలన్నమాట. ఇది తీగపాకం వచ్చే లోపల వేరే పొయ్యి మీద బాండి పెట్టుకొని మనం తీసుకున్న 1 కప్పు ఆయిల్, 1 కప్పు నెయ్యి పోసి బాగా కాచుకోవాలి. దీనికి ఇదే ముఖ్యమైనదండి. ఈ నూనె నెయ్యి ఈ మిశ్రమం కాగబెట్టుకొని బాగా మరుగుతూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా తీస్తూ తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 1 మినిట్లో తీగపాకం వచ్చేస్తుంది. ఇలా తీగగా ఫామ్ అయినప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టేసుకొని మనం జల్లించుకున్న ఈ శనగపిండిని కొంచెం కొంచెం వేస్తూ తిప్పుతూ ఉండాలి. శనగపిండి వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా వేసి బాగా తిప్పాలి. ఇక్కడ ఉండలు వస్తే ఇట్లా చిదుముకుంటూ ఇదండి. ఇట్లా ఎయిర్ బబుల్స్ వచ్చేటప్పుడు దీనిలోకి మనం ఇప్పుడు పక్కన కాచుకుంటున్న ఆయిల్ కొంచెం కొంచెంగా గరిటెతో వేస్తూ ఉండాలి. వేయాలి, తిప్పుతూ ఉండాలి. ఖచ్చితంగా వేడిదే వేయాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుంటేనే బెటర్, లేకపోతే పొంగి బయటకు వచ్చేస్తుంది. కంటిన్యూస్గా ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా మనం తీసుకున్న 2 కప్పుల నూనె నెయ్యి తీసుకున్నదంతా అయిపోయేదాకా ఇట్లా గరిటెడ్ వేస్తూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండాలండి. నూనె పైకి తేలేదాకా వేస్తూనే ఉండాలి. మనం కొలతలతో తీసుకున్నాం కాబట్టి పక్కా ఈ 2 కప్పుల నూనె పడుతుంది. 1 కప్పు నెయ్యి, 1 కప్పు నూనె, అది అయిపోయేదాకా వీటిని తిప్పటం చేస్తూ ఉండాలి. ఇలా నూనె నెయ్యి మొత్తము పైకి తేలేదాకా వేసుకొని ఈ పర్టికులర్ పాయింట్లో మనం దీన్ని నెయ్యి రాసుకున్న దాని మీద పొయ్యి ఆపేసేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి పోసేసేయాలండి.
దాన్ని ఏమి జలగకుండా ఉంటాయి. ఇలా నెయ్యి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. జస్ట్ అట్లా సెట్ అవ్వనియాలి. గిన్నెలోంచి వంపేసిన తర్వాత ఒక 5 నిమిషాల దాకా ఆ వేడికి లోపలంతా చక్కగా నెయ్యి పీల్చుకుంటుంది. ఆ నెయ్యి పీల్చుకొని అది సెట్ అయిన తర్వాత మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా ఉంటే గుల్లగుల్లగా బాగా వస్తుంది. దీన్ని ఏ మాత్రం గరిటెలతో ఇట్లా ఇట్లా సెట్ చేయటం అలా చేయొద్దు. గిన్నెను వంపేసి జస్ట్ ఇట్లా 2-3 సార్లు ఇలా కుదిర్చింది సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు చల్లార్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా కొంతసేపు చల్లారిన తర్వాత ఒక 5 నిమిషాల్లో చల్లారిపోయింది. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా పీసులుగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంతో రుచికరమైన నేతి మైసూర్పాకు రెడీ. ఒక్కసారి ఇంకొంచెం సేపు చల్లారితే మనకి చక్కగా లోపలంతా కూడా ఇలా గుల్లగుల్లగా వచ్చి నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వేడిగానే ఉంది. ఇంకా ఇంకొంచెం సేపు చల్లారాలి. ఇదిగోండి చల్లారిన తర్వాత మొత్తం నూనె అంతా నెయ్యి నూనె కలిసిందంతా కూడా పైకి తేలింది కూడా మొత్తం పీల్చేసుకుంది. చూడండి చక్కగా పీసులు ఎంత బాగా వస్తాయో మనకి అచ్చం బయట వచ్చినట్టు చక్కగా వస్తుంది. వా, నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి. చాలా 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 బాగుంది. అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లలో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.